5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందా? ఈ కుంభకోణంలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ కుంభకోణంతో సంబంధం ఉందా? ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరి మీద ఎవరికి ఫిర్యాదు చేశారు? అసలు అమృత్ టెండర్లలో ఏం జరిగింది? కేటీఆర్ ఆరోపణలపై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల నాయకులు ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఫార్ములా 1 రేసులో 56 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, దీనికి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ బాధ్యుడని ఆరోపిస్తూ రేవంత్ సర్కార్ ఈ కేసును ఏసీబీకి అప్పగించింది. ఇదే సమయంలో రేవంత్ ప్రభుత్వం అమృత్ పథకం టెండర్లలో భారీ కుంభకోణానికి తెరతీసిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ అమృత్ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఎటువంటి అర్హత లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీకి 1137 కోట్ల పనులు అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. 2 ఏళ్ల క్రితం కేవలం 2 కోట్ల లాభం చూపిన కంపెనీకి 1137 కోట్ల టెండర్ ఎలా ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరుగుతున్న మరో స్కామ్ అని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి సొంత వారికి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బావమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి, ఇది శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. అసలు ఢిల్లీలో కేటీఆర్ ను ఎవరు పట్టించుకుంటారని కామెంట్ చేశారు. ఫార్ములా 1 రేస్ కుంభకోణంలో తనను కాపాడాలంటూ బీజేపీ పెద్దల్ని వేడుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు కోమటిరెడ్డి. అమృత్ టెండర్లపై కేటీఆర్ చేసిన ఆరోపణ ఉత్తదేనని, ఆ పథకానికి రీటెండర్ పిలవడం వల్ల ప్రభుత్వానికి 65 కోట్ల లాభం వచ్చిందని, దీనికి కేంద్రం నుంచి తమకు అవార్డు వస్తుందని కోమటిరెడ్డి చెప్పారు. 6 నెలల క్రితం మొదలైన పనులపై కేటీఆర్ ఇప్పుడు హడావుడి చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఒక ఈవెంట్ మేనేజర్ కు వితౌట్ ఆర్బీఐ పర్మిషన్, ఎక్కడ ఫారిన్ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా బ్రోకర్లకు 56 కోట్లు ఈయన మాట మీద ఇచ్చినా అని చెప్పి అరవింద్ కుమార్ చెప్పిన దాని మీద ఏసీబీ వాళ్ళు కేసు బుక్ చేసుకొని అరవింద్ కుమార్ని పిలిపించి మాట్లాడి ఎంక్వైరీ చేసి గవర్నర్ గారిని ఏసీబీ వాళ్ళు ప్రాసిక్యూషన్ అడిగితే ఆ ప్రాసిక్యూషన్ పర్మిషన్ కేంద్ర హోంశాఖ పరిధిలో ఇవ్వకుండా ఆపటానికి పోయినట్టు అందరికి తెలిసిన విషయం. అమృత్ 2 అని చెప్పి ముందు పెట్టిను. ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలు దద్దరిల్లుతున్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాలు జరిగాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే, రేవంత్ సర్కార్ కుంభకోణాల్లో మునిగి తేలుతోందని బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి జరిగిందని కేసులు నమోదు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి.